హలో హలో తిరునాళ్ళ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత మా అత్త ఇక్కడ వడలు చేస్తుంది. ఇవి అలసంద వడలు. దీనికి పిండి అంతా మార్నింగే తిరునాళ్ళకి వెళ్ళక ముందే రుబ్బు పెట్టేసుకునింది. మేము తిరునాళ్ళ నుంచి వచ్చేసిన తర్వాత బోర్కల్లా ఇక్కడ అక్కడ తిరుక్కుంటా అన్నాం కదా, అంత బిడువు లేదు నిమ్మలంగా కూర్చొని తినేకి. అందుకే ఈవినింగ్ మేము బెంగళూరుకి వెళ్ళేటప్పుడు కొన్ని బాక్సులు కట్టించింది వడలు, అక్కడికి వెళ్ళి తినండి అని. మేమంతా తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు మా అక్క పాప నిద్రపోతుందని ఇంటి దగ్గరే ఉండింది కదా, మా అక్క చేసేసిందేమో ఈ వంటలంతా తెలీదు. మా అత్త చేసిందో మా అక్క చేసినారో ఇద్దరూ కలిపి చేసేసినారు అనుకోండి. నేనైతే ఈరోజు పెద్దగా ఈ పక్కలకే రాలేదు, ఈ వంటలు వండే చోటకి వీళ్ళే వండేసినారు. తిరునాళ్ళ నుండి ఇంటికి వచ్చి పాపను చూసుకొని పాపకు ఫుడ్ పెట్టేసరికి నాకు అంతా సరిపోయింది. ఆ రోజు ఫుడ్ కొంచెం తినేసి మేము చేను దగ్గరికి బయలుదేరినాము. ఫస్ట్లో నేను మా హస్బెండ్ వెళ్ళి కూరగాయలు పెక్కొచ్చుకుందాం అనుకున్నాము. కానీ మా అక్క ఎప్పుడు ఇంటికి వచ్చినా ఇట్లా చేనుల దగ్గరికి వెళ్ళడానికి టైమే కుదరట్లేదు కదా, ఈరోజు నేను వస్తాను అని చెప్పింది. చిన్నోని ఇంటి దగ్గరే పెట్టేసిపోదాం అనుకున్నాము, కానీ వాడు మొండికి వేసుకున్నాడు నేను కూడా వస్తాను అని. మమ్మీ సంకగాని దిగట్లే. నేను ఒక్కదాన్నే అయితే అసలు ఈ పక్కలకే రాను, చూడు ఎట్లుందో, ఎవ్వరు కానీ లేరు జనాలే అంది మా అక్క. ఇక్కడ మా చిన్నమామూలు కానీ మిరప చెట్లు నాటినారు. అక్క నేను ఎత్తుకోలేను రబ్బా దిగు అని చెప్పి వాడిని నడిపిస్తుంది. మొన్న ఊరికి వచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్ పాపకి పలవరేని పాలు నాకిస్తానము అని ఒక షార్ట్ని పోస్ట్ చేసింటే దానికి మెల్లమెల్లగా వ్యూస్ పెరుగుతున్నాయి. ఎవరన్నా చూడకుండా ఉంటే చూడండి. ఆ వీడియోలో సీతాఫలం పిందె పీకేస్తే మా హస్బెండ్ అరిచినాడని చెప్పినాను, మళ్ళీ ఎప్పుడు పీకనట్లా అని చెప్పినాను. ఈ చెట్లో పిందె ఏం కాదు, కొంచెం తేరినాయి బాగానే. సీతాఫలం చెట్లో 2 సీతాఫలంకాయలు పీక్కునేసినాం. ఇదంతా మా మామ వాళ్ళ మామిడి తోట. టమాటా చెట్లు ఆల్రెడీ అయిపోయినాయి, కొన్ని మిరప చెట్లు, ఎగదాల మొక్కజొన్న చెట్లు అవి మా చిన్నమామ వాళ్ళవి. లాస్ట్ వీక్ వచ్చినప్పుడే ఆల్రెడీ మిరపకాయలు తీసుకెళ్ళినాము, అవి అట్లే ఫ్రిడ్జ్లో ఉన్నాయి. కానీ లోపల గింజలు ఎండ నల్లగా అయిపోయింటాయేమో అని మళ్ళీ ఫ్రెష్గా పీక్కుంటున్నాము. ఈ చిక్కుడు చెట్టు స్టోరీ ఆల్రెడీ చెప్పేసిన షార్ట్లో, ఎవరన్నా చూడకుండా ఉంటే చూడండి. ఈ చిక్కుడుకాయలు కొన్నే కాసినాయి, ఉంటే ఉన్నీలే ఎన్నో కానీ ఏదో కూరగాయలతో కలిపి వండుకునేద్దాంలే అని పీక్కునేసినాము. ఈ నిమ్మకాయ చెట్టు ఆల్రెడీ నా వీడియోలో స్టార్టింగ్ నుంచి షార్ట్ వీడియోలు చూసిన వాళ్ళకి తెలిసింటుంది. ఇప్పుడు కాయలు పీక్కోవడానికి వచ్చిన 10-12 అయినా దొరికేవి. ఈసారి ఒకటే ఒక కాయ దొరికింది. ఆ దొరికిండే ఒకే ఒక కాయను కూడా పీకి కవర్లో వేసుకునేసినాము. నిమ్మకాయ చెట్టు అంతకుముందు కాయలు అసలు కాసేదే కాదు. ఈ నిమ్మ చెట్టుకి దిగదాల కాయల్లో టమాటా చెట్లు నాటినారు. వాటికి నీళ్లు పోయి నిమ్మ చెట్టుకి కానీ బాగా సతవ వచ్చేసింది. ఇది చేను దగ్గర ఉండే ఇంకో ఉసిరికాయ చెట్టు పిత్త పిత్త పిందిలేసింది. నిజానికి చేతులు ఊరికే ఉండక దాని కానీ ఒకటి పీకేసిన, అది పీక్కునేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఈ స్వీట్ కార్న్లు ఇంకా పెద్దవి అయినలేదు. సరేలే 1-2 పీక్కోవి బేబీ కార్న్ అయినా చేసుకుందాము, ట్రై చేద్దాం అనుకున్నాము. ఒక 3 బేబీ కార్న్లు పీక్కున్నాము. ఇవి మా చిన్నమామ వాళ్ళు నాటిండేటివి, ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో చెప్పినా నేను. వీటికి చుట్టుపక్కల ఇట్లా వైర్లు లాగినారు, పందులు అట్లాంటివి ఏమన్నా వస్తాయేమో తినేసేదానికి అని. ఒకవేళ జీవాలు అట్లా వచ్చినా దొందురుకొని పడిపోయి మళ్ళీ రిటర్న్ జంపు జలాని అయిపోతాయిలే అని ఈ ఐడియా చేసినారు మామూళ్ళు. ఇంకా ఈ చేను దగ్గర నుంచి కొంచెం దిగదాలకు పోతే ఈ ఉసిరి చెట్టు ఉంటుంది మామిడి తోటలో. ఇలా చిన్న చిన్న చెట్లు ఎక్కేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఇట్లా ఈ చిన్న చిన్న చెట్లు కానీ ఎక్కేస్తే ఏదో సాధించేసినామని ఫీలింగు. నేను మానెక్కి కాయలు వీక్ కిందకి వేస్తా అంటే చిన్నోడు మా అక్క అన్నీ ఏరి కవర్లోకి వేసినారు. కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక నిమ్మకాయ, ఉసిరికాయలు, బేబీ కార్న్లు అన్నీ ఎత్తుకొని ఇంటికి జంపు జలాని అయిపోతున్నాం. అందరూ అయితే తిరునాళ్ళకి వెళ్ళి వచ్చేసినాం. కానీ మా అక్క పాపను చూసుకొని మార్నింగ్ ఇంటి దగ్గరే ఉండిపోయింది కదా. ఇప్పుడు మా అక్కను పిలుచుకొని పెద్ద బావ తిరునాళ్ళకి వెళ్తున్నారు. ఇంకా నేను, మా హస్బెండ్, పాప రెడీ అయ్యి బెంగళూరుకి వెళ్ళిపోతాము. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.